ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేనాని ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నేడు రెండో రోజు ప్రకాశం జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు జనసేన కేడర్తో పవన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12:30కు విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నారు. అనంతరం అద్దంకి మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించనున్నారు జనసేనాని. సాయంత్రం నర్సరావుపేట పల్నాడు సెంటర్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. జనసేనాని ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నేడు రెండో రోజు ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు జనసేన కేడర్తో పవన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12:30కు విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నారు. అనంతరం అద్దంకి మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించనున్నారు జనసేనాని. సాయంత్రం నర్సరావుపేట పల్నాడు సెంటర్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. జనం కొరకు జనం చేత జనమే జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే జనసేన జనమే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, పవన్ ప్రకాశం జిల్లా పర్యటనకు సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన ఇప్పటికే కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు ఈ 4 జిల్లాలను చుట్టుముట్టి నిన్ననే ఒంగోలు జిల్లాలో ప్రవేశించారు. నిన్న ప్రకాశం జిల్లాలో ఆయనకి జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీర మహిళలు స్వాగతం పలికారు. వర్షంతో పవన్ కళ్యాణ్ కలిసి ముద్ద చేశారు. ఆయనకి ఒంగోలు పట్టణంలో వచ్చే క్రమంలో ఆయనపై పూల వర్షం కురిపించారు. ఒంగోలు ప్రవేశించిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించి ఆయన ప్రసంగించారు. ఇక ఆయన ఒంగోలులో ముందుగా ఉదయం 11 గంటలకు బృందావనం ఫంక్షన్ హాల్లో ఒంగోలు జిల్లా క్యాడర్ నేతలతోటి ఆయన భేటీ అవుతారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే సమస్య ఏదైతే వాటన్నిటి అడిగి తెలుసుకుంటారు. అలానే వచ్చే ఎన్నికల్లో గెలిచే లక్ష్యంగా ఆయన తన వ్యూహాలకు పదును పెడుతున్నప్పటికీ వాటన్నిటికీ ఆయన కూడా క్యాడర్ కి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కింద కార్యకర్త నుంచి మొదలుకుంటే పైన నేతల వరకు కూడా ప్రతి ఒక్కరు సమన్వయంతో పార్టీ గెలిచి పవన్ కళ్యాణ్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి వరకు విద్యార్థులతో ఇష్టాగోష్ఠి ఉంటుంది. ఈ సందర్భంగా స్టూడెంట్స్ కి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఆయన అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆయన బయలుదేరి అద్దంకి మీదుగా నర్సరావుపేటకు వెళ్తారు. అంటే గుంటూరు జిల్లాలో ఆయన అడుగు పెట్టబోతున్నారని చెప్పాలి. వాళ్ళు సాయంత్రం గుంటూరు జిల్లాలోని నర్సరావుపేటలో పల్నాడు బస్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. అక్కడ లోకల్ గా ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది ఇప్పటికీ ఆయన అక్కడి నేతలతోటి అడిగి తెలుసుకున్నారు. దానిపైన ఇవాళ ఆయన ప్రధానంగా బహిరంగ సభలో ప్రభుత్వ వైఫల్యాలతో పాటు స్థానిక సమస్యలపైన ప్రసంగించనున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ నేతాజీ. జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే
పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.